రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. అంక్సాపూర్ ఎస్సీ కాలనీని అంబేద్కర్ నగర్ గా పేరు మార్చిన రేగుంట కేశవరాం మాదిగ ఈరోజు అంక్సాపూర్ అంబేద్కర్ నగర్లోని నవయువ గణేష్ మండలి వద్ద చార్జర్ బైక్ 43 ఇంచుల టీవీ వినాయకుడు చేతిలో పూజలందుకుంటున్న లడ్డుల లక్కీ డ్రా తీయడం జరిగింది. ఆసిఫాబాద్ మండలంలోని అంకుసాపూర్ ఎస్సీ కాలనీ అని మాదిగవాడ మాలవాడ అని ఇతరులు సంబోధించడంతో విఘ్నేశ్వరు ఈశ్వర నందనుడు పార్వతీ తనయుని సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాబాసాహెబ్ గారి పేరును అంబేద్కర్ నగర్ గా గ్రామంలోని అన్ని కుల సంఘాల ప్రజా సంఘాల వివిధ కుల పెద్దల సమక్షంలో అన్ని వర్గాల హర్షధ్వానాల మధ్య అంబేద్కర్ నగర్ గా నేటి నుండి పిలవాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ ప్రకటించడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ రాజకీయ నాయకులు చెప్పట్లతో హర్షధ్వానాల మధ్య స్వాగతం పలకడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ మాట్లాడుతూ దేశంలోని రాష్ట్రంలోని మాల మాదిగ వాడలను మాదిగ పల్లె అని, మాల పల్లె అని, ఎస్సీ కాలనీ అని సంబోధిస్తూ అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు. కావున మహనీయులైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబాసాహెబ్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, మాన్యశ్రీ కాన్షీరామ్, అన్నా భావ్ సాఠే, ఛత్రపతి శివాజీ మహాత్మా జ్యోతిబా పూలే, కొమరం భీం, సావిత్రిబాయి పూలే, రమాబాయి అంబేద్కర్ లాంటి మహనీయులు ఎందరో ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాడలకు, గ్రామాలకు మహనీయుల పేర్లు పెట్టుకోవాలని కుల సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేయుచున్నాను. అనంతరం నవయువ గణేష్ మండలి ప్రాంగణం వద్ద చార్జర్ బైక్ 43 ఇంచుల టీవీ లక్కీ డ్రా తీయడం జరిగింది. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా అంక్సాపూర్ గ్రామంలోని గొల్లవాడలోని శ్రీ గోపాలకృష్ణ గణేష్ మండలి పేరుపై 633 నెంబర్ పై లక్కీ డ్రా వెళ్లడం జరిగింది. శ్రీ గోపాలకృష్ణ గణేష్ మండలి కమిటీ సభ్యులు బండి మల్లయ్య, బండి రవీందర్, బోయిన మల్లేష్, బండి శ్రీనివాస్, బుట్లే ఆనందరావు, బండి కుమార్ యాదవ్, అందరి ధర్మ, అరుందరే శంకర్, తిరుపతి అను కమిటీ సభ్యులను అభినందించడం జరిగింది. గోపాలకృష్ణ గణేష్ మండలి పేరుపై లక్కీ నెంబర్ 633 నెంబరుకు వెళ్లడం చాలా సంతోషంతో ఉంది. రేగుంట కేశవరాం మాదిగ నవయువ గణేష్ మండలి కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. రెండవ బహుమతిగా 43 ఇంచుల టీవీని లక్కీ ద్వారా తీయడం జరిగింది. ఇట్టి టీవీ కేరా మేరీ మండల నివాసి ప్రేమ్ కుమార్ గారి లక్కీ నెంబర్ 688 కుప్ డ్రా ద్వారా వెళ్లడం విజేతగా నిలిచినాడు. అలాగే వినాయకుడి వద్ద ప్రతిరోజు పూజలందుకుంటున్న లడ్డును వేలంపాటలో అంసాపూర్ గ్రామం నివాసి గొల్లవాడకు చెందిన బండి మల్లయ్య యాదవ్ గారు 17 వేళ్లతో వినాయకుడి చేతిలో ఉన్న లడ్డును విజేతగా పొందడం జరిగియోది. అలాగే గ్రామ మహిళలు కులమతాలకు అతీతంగా అందరూ భక్తి శ్రద్ధలతో ఇండ్ల వద్ద నుండి మంగళ హారతులు తీసుకుని రావడం, మంగళహారతులలో పూలు, పత్రి, పసుపు, కుంకుమ, అగర్బత్తులు నైవేద్యముతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం విఘ్నేశ్వరునికి పూజలు చేస్తున్న మహిళా సోదరీమణులకు ఈ ధన్యవాదములు తెలుపరు. దాని కొంచెం మీద పెట్టిన లడ్డును కూడా కలశం కూడా మొత్తం ఇటే ఉన్నాం. సందర్భంగా ఒకటి నువ్వు వచ్చినందుకు సంతోషం, మాకు చాలా సంతోషం. ఆడ పోరాగాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకా సంతోషం. కాకపోతే ఎందుకంటే బంగడలు పెట్టిన పోరాగాళ్ళు ఎవరన్నా పోలీసులకు సమాధానం అవకాశం ఇస్తే ఎంతో ధన్యవాదాలు. అది మాకు ఆ సంతోషం. ఈరోజు అంసాపూర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాబాసాహెబ్ గారి కాలనీ వద్ద ఈరోజు నామకరణం చేసుకోవడము చాలా శుభసూచకరము. ఆ సందర్భంలోనే ఎప్పుడైతే భారతరత్న బి.ఆర్. అంబేద్కర్ బాబాసాహెబ్ గారి పేరు మరి కాలనీకి పెట్టుకున్నామో, ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు ఆ బాబాసాహెబ్ ఏ రకంగా అయితే మనకు ఈ పేరు పెట్టిన సందర్భంలోనే మన గ్రామంలోనే, మన ఊర్లోనే, మన గోపాలకృష్ణ గణేష్ మండలికి మనము మనకు చాలా హ్యాపీ. మేమైతే చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడికో పోలే, ఇక్కడనే ఉన్నది, మా దగ్గరనే ఉన్నది, మా కళ్ళమ్మనే ఉంటుంది, మా వాళ్ళ దగ్గరనే ఉంటుందని మేము చాలా సంతోషంగా. ఎవరు ఏ ఒక్కరి పేరు మీద పోలేదండి, ఏ ఒక్కరి పేరు మీద పోతే అది వేరు, కానీ దేవుని పేరు మీద అదే గణేష్ మండలి పేరు మీద రావడం అనేది చాలా సంతోషం.
గణేష్ మండల్ వీరాంజనేయ స్వామి ఆ యొక్క గోపాలకృష్ణ గణేష్ మండలి వారికి మా నవయుగ గణేష్ మండలి అంబేద్కర్ కాలనీ తరపు నుండి ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ మరి లడ్డు వేల పాటలు కూడా భాగస్వాములైనందుకు అదేవిధంగా 5,000 రూపాయలు మరి గణేష్ మండలికి విరాళంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మహారాజుకి చిన్న కోరిక చిన్న కోరిక ఇప్పుడు బండి ఏమైనా రిజిస్ట్రేషన్ పేరు ఉంటుంది మా మామయ్య గారు మా నాన్నగారు మా బాబాయ్ వీళ్ళు ముగ్గురు స్టార్ట్ చేశారు ఇక్కడ విగ్రహం. వాళ్ళు చేస్తూ ఇక్కడ వరకు తెచ్చారు. చాలా ఘనంగా చేస్తుండే వాళ్ళందరినీ చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ వచ్చాము. ఇంకో స్టెప్ కూడా తీసుకొని లక్కీలు కానీ మా ఊరి పేరు బయటికి వెళ్ళాలని చెప్పేసి మాకు మీ తరపు నుంచి చెప్పాలంటే మీ ఐక్యత మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరం ఐక్యమత్యంగా ఉండి అందరం చేసుకుంటే ఎంత పెద్ద విజయాన్నైనా సాధించగలుగుతాం. ఇప్పుడు 17వ తారీఖు నిమజ్జనం ఉంటుంది. వీళ్ళందరూ మాతోటి వచ్చి దేవుని నిమజ్జనం కోసం అందరూ మీరు అక్కడ దాకా వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మాకు మీ ఐక్యత మీలో మమ్మల్ని చేర్చుకోవాలని ఎంతో కోరుకుంటున్నాం. మేమందరం మీలో కలిసి ఉండాలని మేము చాలా కోరుకుంటున్నాం. మీలో ఐక్యత ఎంతో చాలా నచ్చింది నాకైతే. ధన్యవాదాలు.